కూటమి సర్కార్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాకు మహద్దశ ఖాయమనిపిస్తోంది. అప్పుడెప్పుడో ప్రారంభించాలనుకుని వదిలేసిన పరిశ్రమలను కూడా ఇప్పుడు తెరమీదకు తెస్తున్నారు. అనిల్ అంబానీకి చెందిన ఒక కంపెనీ ఇప్పుడు పట్టాలెక్కుతున్న తరుణంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత హర్షం వ్యక్తం చేస్తోంది. ఏపీలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిశ్రమల ఏర్పాటుకు ఎంతో అనుకూలమైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక్క పరిశ్రమ ఏర్పాటు కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం పారిశ్రామిక దిగ్గజాలు ఆ జిల్లాకు పరుగు పెడుతున్నారు. కృష్ణపట్నంలో 16 ఏళ్లుగా ఖాళీగా ఉన్న 2565 ఎకరాల భూముల్లో పునరుత్పాదక విద్యుత్తు తయారీ పరికరాల యూనిట్లని నెలకొల్పేందుకు రిలయన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. దశల వారీగా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమవుతోంది. రిలయన్స్ సీఎండీ అనిల్ అంబానీ ఆ భూములను పరిశీలించారు. నెల్లూరు పారిశ్రామిక వృద్ధిపై ఏబిఎన్ స్పాట్లైట్. నెల్లూరులో 4000 మెగావాట్ల అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి 2007లోనే రిలయన్స్ సంస్థ అడుగులు వేసింది. కృష్ణపట్నం పంచాయతీ పరిధిలోని కృష్ణపట్నం, శంభుని తోపు, అయ్యవారప్ప కండ్రిగ గ్రామాల పరిధిలోని సుమారు 2006 ఎకరాల భూమిని రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ కొనుగోలు చేశారు. అప్పట్లో ఎకరా 7,70,000 వంతున ప్రాజెక్టుకు తీసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేస్తామంటూ భూముల చుట్టూ ప్రహరీ గోడ మాత్రమే నిర్మించారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి 2 గ్రామాలు అడ్డుగా ఉన్నాయన్న ఉద్దేశంతో శంభుని తోపు, అయ్యవారప్ప కండ్రిగ గ్రామాలను ముత్తుకూరుకు తరలించి అక్కడ పునరావాసం ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు వస్తే తమకు, తమ పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయని పై గ్రామాల రైతులు ప్రాజెక్టుకు భూములు ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణాన్ని మాత్రం చేపట్టకపోవడంతో ఆ భూములు మొత్తం కంప చెట్లు పెరిగి చిత్తడిగా మారిపోయింది. ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు కనుక తమ భూములను తమకు ఇవ్వాలని, తమకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని కృష్ణపట్నం గ్రామస్తులు నెల్లూరు జిల్లా కలెక్టర్కు అప్పట్లో పలుమార్లు విన్నవించుకున్నారు. అందుకు అప్పటి ప్రభుత్వాలు అంగీకరించకపోవడంతో కనీసం తమ పశువులను మేపుకునేందుకు అయినా అనుమతించాలని గ్రామస్తులు కోరడంతో పశువులు లోపల మేసి సాయంత్రం మళ్లీ ఇంటికి వచ్చే విధంగా అనుమతించారు. అప్పటి నుండి సుమారు 16 సంవత్సరాల పాటు ఏ ఒక్క నిర్మాణం కూడా ప్రాజెక్టు భూములలో చేపట్టలేదు. గత ప్రభుత్వ హయాంలో ఆ భూములలో హైడ్రోజన్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు నిర్మిస్తామంటూ అప్పట్లో రిలయన్స్ అధికారులు చెప్పారని గ్రామస్తులే వెల్లడించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కృష్ణపట్నం భూముల్లో రిలయన్స్ కొత్త పరిశ్రమలు నెలకొల్పుతామని ప్రభుత్వానికి ఒక నివేదిక అందింది. ఈ క్రమంలో భారీ యంత్రాలతో జంగిల్ క్లియరెన్స్ జరిగింది. దీనితో ప్రాజెక్టు వస్తే యువతకు ఉపాధి లభిస్తుందని ముత్తుకూరు మండలంలో ప్రజలకు ఆశలు చిగురించాయి. జిల్లా అధికారులు తమ సంస్థ ప్రతినిధులతో అనిల్ అంబానీ గత బుధవారం ఆ ప్రాజెక్టు స్థలాన్ని పరిశీలించారు. ఈ పరిణామం జనంలో మరింత ఆనందానికి కారణమైంది. భూములిచ్చిన రైతులు మరికొంత నగదు ఇవ్వాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా రోడ్డు మీద ఉన్నటువంటి నిర్వాసితులను కానీ మొదట ఆదుకోవాలి, తర్వాత దాంట్లో కంపెనీ పెట్టాలి. ఎందుకనంటే గత 14-15 సంవత్సరాల నుంచి మా కుటుంబాలు ఇల్లులు కట్టించారు బడేసరా తప్ప ఒక్కరికి కూడా ఒక పైసా ఇవ్వకుండా రోడ్డు పాలు చేసినట్టు సందర్భం. మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు మీరు కంపెనీలు వస్తాయి, వ్యాపారాలు చేసుకుంటారు, మీ ఆదాయాలు మీ వనరులు వేరు. కానీ ఒకసారి రైతు భూమి బాగొట్టుకుంటే, ఒకసారి రైతు ఇళ్ళు ఖాళీ చేసి బయటకు వస్తే వాళ్ళ యొక్క కడుపు మంట, వాళ్ళ యొక్క ఆకలి, వాళ్ళ యొక్క ఆవేదన ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఇది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళున్నాం. మళ్ళీ కూడా కంపెనీ ఎండీ అయినటువంటి అనిల్ అంబానీ గారికి కూడా వినతిపత్రం ఇస్తున్నాం. దీని దృష్ట్యా రైతులను కూడా సమీకరించి దీని యొక్క ఉద్యమ రూపంలో మళ్ళీ రైతాంగానికి మీరు పరిహారం అందజేయాలి. అదేవిధంగా నిరుద్యోగ వాళ్ళకి ఉద్యోగాలకి ఇస్తామని చెప్పి నిరుద్యోగ వ్యవస్థని మీరందరూ కూడా తీసుకోవాలి. పీడిఎఫ్ ఫ్యామిలీస్కి ఒక ఎంఏఓ జరగాలి. మా ఊరు చుట్టూ ఉండే పొలాలు కొన్ని వేల ఎకరాలు పోర్టు యాజమాన్యం తీసుకోవడం జరిగింది. తర్వాత భారత పెట్రోలియం, పెన్నా సిమెంటు, పెట్రోల్ గ్యాసు,
ఎన్నో కంపెనీలు, తర్వాత పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి కన్వేర్ బెల్ట్లు నిర్మాణం, ఊరు చుట్టూ పొలాన్ని ఆక్రమించేశారు. మధ్యలో ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం పాడి పరిశ్రమ, వ్యవసాయం, మెట్ట, పైరు అన్ని పంటల మీద మేము ఇక్కడ పండటం ఉన్నాము. పశు వైద్య ఈ డైరీ ఫామ్లు అన్నీ పెట్టుకొని వాటి మీదే ఆధారపడి ఉన్నాము. ఈరోజు వాళ్ళు ఇంత భూమిని సేకరించి మాకు ఏ బతుకు తెరువు లేకుండా చేశారు. దాదాపు 16-17 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా మేము ఖాళీగానే ఉన్నాము. పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఒక రైతులుగా ఒక గ్రామంలో ఉన్నటువంటి వారు ఉన్న పొలాన్ని వాళ్ళకి ఇచ్చేసి కంపెనీలకి ఖాళీగా ఉండటం జరిగింది. ఈరోజు కంపెనీల్లో వేరే కంపెనీల్లో పోయినా కూడా వాళ్ళ వయసు రీత్యా పెద్దవాళ్ళు అయిపోయినందువల్ల తీసి ఇళ్ళకి పంపించేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీల అలయన్స్లో ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చొరవ తీసుకొని మిగతా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అందరూ బీజేపీ అందరూ కలుసుకొని కూడా మనకి గవర్నమెంట్ ఉమ్మడిగా ఒక ప్రాజెక్టు ఏదో ఒక ప్రాజెక్టు తీసుకొచ్చి ప్రజలకు జీవనోపాధి కల్పించాలని కష్టపడుతున్నారు. దానికి మా గ్రామం తరఫున వాళ్ళకి మేము కృతజ్ఞతా భావం తెలుపుతూ ఏదో ఒక పరిశ్రమలు వచ్చి మాకు ఇక్కడ లోకల్గా స్థానిక ఉద్యోగ అవకాశాలు, ఈ గ్రామంలో అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించవలసిందిగా మా గ్రామం తరఫున ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యులకి ధన్యవాదాలు తెలుపు. అనిల్ అంబానీతో పాటు ఆ రోజు జరిగిన కార్యక్రమంలో రిలయన్స్ ప్రాజెక్టు వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సీఈఓ రాజగోపాల్, కృష్ణపట్నం రిలయన్స్ ప్రాజెక్టు హెడ్ ద్వారకానాథ్, ప్రాజెక్ట్ సెక్యూరిటీ హెడ్ జిఆర్ రెడ్డి, కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులు పాల్గొన్నారు.